అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. వాళ్లే పద్మ, సురేష్. ఒకరు 40 ఏళ్ల వివాహిత, ఇద్దరు పిల్లల తల్లి. మరొకరు 25 ఏళ్ల యువకుడు. వారిద్దరిని కలిపింది డిజిటల్ ప్రపంచంలోని ఇన్స్టాగ్రామ్. సోషల్ మీడియాలో మొదలైన ఒక మామూలు పరిచయం ఊహించని మలుపు తిరిగి చివరకు 2 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ కథ వింటే మీ మనసు కుంచించుకుపోతుంది. పద్మ, ఆమెకు పెళ్ళైంది, ఇద్దరు పెద్ద పిల్లలున్నారు. ఆమె కొడుకు మెడికల్ రిప్రజెంటేటివ్, కుమార్తె డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఆమె జీవితంలోకి సురేష్ ప్రవేశించాడు. శ్రీకాళహస్తికి చెందిన 25 ఏళ్ల యువకుడు, మొబైల్ షాప్లో పనిచేసేవాడు. వీరిద్దరి మధ్య ఇన్స్టాగ్రామ్లో పరిచయం మొదలైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. పద్మ భర్తను, పిల్లలను నిర్దాక్షిణ్యంగా వదిలేసి పిల్లలు ఏమైపోతారో, కాపురం ఏమైపోతుందో అని ఆలోచించకుండా విశాఖపట్నం నుంచి శ్రీకాళహస్తికి సురేష్ కోసం వెళ్ళిపోయింది. కుటుంబం ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెను తిరిగి తీసుకొచ్చారు. కానీ పద్మ మనసు మారలేదు. ఆమె సురేష్తోనే జీవించాలని నిశ్చయించుకుంది. గత ఏడాది నవంబర్లో ఇంట్లో లెటర్ రాసిపెట్టి మళ్ళీ సురేష్ దగ్గరికి వెళ్ళిపోయింది. పిల్లలు, భర్త ఎంత నచ్చజెప్పినా, ప్రాధాయపడినా ఆమె మనసు మారలేదు. సురేష్, పద్మ పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ పెళ్లిని సురేష్ కుటుంబం అంగీకరించలేదు. దీంతో కైలాసగిరి కాలనీలో వేరే కాపురం పెట్టారు. జీవితం సాఫీగానే సాగుతుంది అనుకున్నారు. కానీ తరచూ వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఏజ్ డిఫరెన్స్, సొసైటీలో గుర్తింపు లేకపోవడం లాంటి అనేక అంశాలు వారి బంధాన్ని ప్రశ్నార్థకం చేశాయి. ఒక చిన్న విషయం చినికి గాలి వానలా మారింది. టిఫిన్ భోజనం వృధా చేసిందని సురేష్ పద్మను మందలించాడు. ఆ మాటలకు ఆమె బాగా హట్టయింది. ఆ మాటలే ఆమె జీవితాన్ని ముగించాయి. పద్మ ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఊహించని ఈ ఘటనతో సురేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఏం చేయాలో అర్థం కాక, ఈ విషయం బయటకు తెలిస్తే తన పరువు పోతుందని, సమాజం ఎలా చూస్తుందోనని భయపడ్డాడు. ఆ భయం, పశ్చాత్తాపం, నిస్సహాయత అతన్ని మరో దారుణ నిర్ణయం తీసుకునేలా చేశాయి. పద్మ మృతదేహంతోనే ఇంట్లో ఉన్న సురేష్ మరుసటి రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2 రోజులు గడిచాయి. ఇంట్లో దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్ళారు. అక్కడ సీన్ గుండెల్ని పిండేసింది. పద్మ మృతదేహం వేలాడుతూ ఉంది. పక్కనే సురేష్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే సురేష్ను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. చికిత్స పొందుతూ సురేష్ ప్రాణాలు కోల్పోయాడు. ఇన్స్టాగ్రామ్లో మొదలైన పరిచయం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. 2 కుటుంబాలను రోడ్డున పడేసింది. ఇది ఒక ప్రేమ కథ కాదు, ఒక విషాద గాథ. ఈ ఘటన సురేష్ తల్లిదండ్రులను, పద్మ కుమారుడు, కుమార్తెను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. సమాజానికి ఈ సంఘటన ఏం చెబుతోంది? ఇలాంటి సంబంధాలు, సోషల్ మీడియా పరిచయాలు, అనాలోచిత నిర్ణయాలు జీవితాలను ఎలా నాశనం చేశాయో ఈ విషాదం కళ్ళకు కట్టింది.